మనిషి ఒక్కటి అంగీకరించగలిగాడు అనుకోండి, మరణం అన్నది ఒకటి ఉన్నది, ఈ శరీరం పడిపోతుంది ఎప్పుడో ఒకప్పుడు. నేడో రేపో కాదేని ఏనాటికో అంటాడు దూర్జటి. ఇంకో 15 ఏళ్ల తర్వాతో ఇంకో 20 ఏళ్ల తర్వాత అయినా ఈ శరీరం పడిపోవాలా? పడిపోయిన తర్వాత ఇది ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడా? బడి ముందుకెళ్ళిన జీవుడు నిలబడాలా? ఏమిరా నీకు మనుష్య శరీరం ఇచ్చాను, ఏం చేశావురా శరీరంతో అని అడిగితే, స్వామి ఏమీ లేదండి, తిన్నాను, భోగం అనుభవించాను అని చెప్పాను అనుకోండి, దానికి మనుష్య శరీరం ఎందుకురా? ఇంకొక ఉపాధి ఇస్తాను పొమ్మన్నాడు అనుకోండి, నేనేమైపోవాలి? నా జీవుడు ఏమైపోవాలి? మనిషి శరీరము పడిపోతుంది అని అంగీకరిస్తే తన జీవితాన్ని తాను నియంత్రించుకోవాలి. ఎందుకని అంటే జీవుడు జవాబుదారీ కనుక దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. గురు పుణ్యమహోరాత్రం, అందుకే చెయ్యవలసిన పుణ్యాన్ని వాయిదా వైపు వెంటనే పుణ్యం చేసేసుకో. ఇక్కడున్నది వెంట రాదు, కానీ దానం ఇచ్చినది వెంట వస్తుంది పుణ్యంగా.